హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి అక్షయ తృతీయ రానే వచ్చేసింది మనకు ఈ 2026వ సంవత్సరంలో. అయితే ఎప్పుడు జరుపుకోవాలి? 18వ తారీఖు, 20వ తారీఖు? ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కోలా ఇస్తున్నారు. మరి ఎప్పుడు మేము అక్షయ తృతీయ జరుపుకోవాలి, ఎప్పుడు మేము బంగారం కొనాలి అని అందరూ కూడా ఆశగా ఆరాటంగా ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఆ విషయంలో క్లారిటీ ఇస్తాను. అంతేకాదు, ఇక్కడ బంగారం బదులుగా ఈ తెల్లని వస్తువు ఇంటికి తీసుకుని వచ్చారంటే సంవత్సరం తిరిగే లోపు కొత్త ఇల్లు సంతింట్లోకి అడుగు పెడతారు. అంతేకాదు, బంగారపు మేడలో అడుగు పెట్టకపోతే నన్ను అడగండి. అక్షయ తృతీయ రోజు కటిక పేదవాడైనటువంటి కుచేలుడు శ్రీకృష్ణుడికి 3 గుప్పిళ్ల ఈ తెల్లని వస్తువు ఇచ్చి తన దరిద్రాన్ని ఎలా అయితే తొలగించుకున్నాడో అలాంటి ఒక తెల్లని వస్తువుని మీరు గనక తీసుకువచ్చారు అంటే మీ దరిద్రము, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి సంవత్సరం తిరిగే లోపు బంగారపు మేడలో అడుగు పెడతారు 100% కూడా. ఎందుకు అంటే ఇది అక్షయ తృతీయ. అక్షయం అంటే మనకు ఎప్పుడూ కూడా అంతం కానిది. ఏదైతే మనం పెరుగుతూ ఉండాలి అని అనుకుంటామో దాన్ని అక్షయం అంటాము. కాబట్టి ఎప్పుడు కూడా అలా పెరుగుతూ తరగకుండా ఉండేదాన్ని అక్షయం అంటాము. ఆ రోజు మనం ఏం చేసినా కూడా అక్షయం అవుతుంది. ఒక పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక దానం చేసినా, ఏదైనా కొన్నా, ఇచ్చినా ప్రతి ఒక్కటి కూడా అక్షయం అవుతుంది. అంతేకాదు, మనం ఆ రోజు ఎవరినైనా తిట్టినా, ఏడిపించినా, దూషించినా, వాళ్ళకి శాపనార్థాలు పెట్టినా, వాళ్ళు చెడిపోవాలి, నాశనం అయిపోవాలి అనుకున్నా, వాళ్ళు బాగుపడకూడదు అనుకున్నా, ఏది చేసినా అక్షయం అయిపోతుంది. అంటే అది వాళ్ళకే కాదు, మనకు కూడా. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువు ఏంటి? బంగారం బదులుగా ఇంటికి తీసుకురావాల్సిన ఆ తెల్లని వస్తువు ఏంటి? బంగారం కంటే కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ వస్తువు ఏంటి? ఖచ్చితంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక రీసెంట్ గా నాకు తెలిసిన ఒక వ్యక్తి అండి, పెద్ద ఆయన, చాలా బిజినెస్లు చేశారు. చాలా ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి. ఎన్నో బిజినెస్లు రన్ చేసి అక్కడ బిజినెస్ లో పార్ట్నర్ల వల్ల మోసపోయి ఒక్కసారిగా దివాలా తీశారు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఇంకా అప్పుడు సూసైడ్ తప్ప ఇంకొక దారి లేదు అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఆవిడని కలిసినప్పుడు నేను చెప్పాను, లేదండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి, మీ పూర్వపు వైభవం మళ్ళీ మీకు వస్తుంది, చాలా మంచి పరిష్కారాలు ఇస్తున్నారు, ఎంతో మంది కష్టాలలో నుంచి బయటపడేశారు అంటే ఆవిడ కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల అతి తక్కువ సమయంలో దాని నుంచి బయటపడేశారు. ఇంకా తెలిసిన వారు, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టండి అంటూ బిజినెస్ మొదలు పెడితే మళ్ళీ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీరు మొబైల్ నెంబర్ 7386242425. మీరు ఫోన్ ద్వారా మీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే చాలు, పూజల ద్వారా తక్కువ సమయంలో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మనకు అక్షయ తృతీయ ఏప్రిల్ 19వ తారీఖు లేదా 20వ తారీఖు. ఇది ఒక పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యాలెండర్స్లో కొన్ని రకాలుగా ఇచ్చారు కాబట్టి ఈ డౌట్ అందరిలో ఉంది. అయితే మనకు ఏప్రిల్ 19వ తారీఖు ఉదయం 10:49 స్టార్ట్ అవుతుంది అక్షయ తృతీయ. తృతీయ అంటేనే మనకు ఇక్కడ ఈ పేరులోనే ఉంది తృతీయ. కాబట్టి మనకు ఈ తృతీయ తిథి ఎప్పుడు ఉంటే అప్పుడు. ఇక ఆ తర్వాత 19వ తారీఖు ఉదయం 10:49 ప్రారంభమయ్యి ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 7:27 మనకు ముగిసిపోతుంది. అంటే ఈ సమయం అప్పుడు మనకు సూర్యోదయం అన్నది 20వ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజునే అక్షయ తృతీయ చేసుకోవాలి. అది కూడా 7:27 లోపు. ఇక ఇదొకటి డౌట్ తీరిపోయింది. ఇక ఈరోజు ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని
మహాశివుడిని అలాగే కుబేరుని పూజించాలి. అయితే ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరాలు కానీ చదువుకోవచ్చు. కుబేరుడికి సంబంధించిన కుబేర నామాలు కూడా చదువుకోవచ్చు. ఈరోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి తన హృదయంలో స్థానం ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజు. అలాగే పరమేశ్వరుడు లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా అంత సంపదని ఆ శక్తిని ఇచ్చింది కూడా అక్షయ తృతీయ రోజు. ఇక కటిక పేదరికంలో ఉండి శ్రీకృష్ణుడిని కలవటానికి 3 గుప్పెళ్ల అటుకులతో కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయనే. కాబట్టి ఇంత అత్యద్భుతమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఈ రోజు ఏం చేసినా కూడా అక్షయం అవుతుంది. అంటే మనం ఏది పెరుగుతూ ఉండాలని అనుకుంటామో అది దానికోసం మనం కోరుకోవాలి. అది ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగటం అన్నది ఉండనే ఉండదు. అలాంటి కావాలని ఆ రోజు పూజ చేసినప్పుడు కూడా కోరుకోండి. మీ సిరి సంపదలు కానీ, మీ అదృష్టం కానీ, మీ ఆరోగ్యం కానీ, మీ ఆనందాలు కానీ, అష్టైశ్వర్యాలు కానీ, మీ ఇంట్లో సమృద్ధి కానీ, మీ ఇంట్లో పిల్లా పాపలు కానీ, వంశాభివృద్ధి కానీ, ధన ధాన్యాలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, చదువులు కానీ, ప్రతి ఒక్కటి కూడా పెరిగేవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం కోరండి. అవి ఇంకెప్పుడు తరగవు, పెరుగుతూనే ఉంటాయి. ఆ రోజు మంచిగా మాట్లాడండి, ఎవరిని తిట్టకండి. ఆ రోజు మనం ఏం దానం ఇస్తే అది మనకు 1000 అవుతుంది. ఏ మాట మాట్లాడితే అది 1000 అవుతుంది. కాబట్టి ఆ రోజు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. అయితే ఇక బంగారం కొనగలిగే వాళ్ళు కొంటారు, అందరూ కొనలేరు. ఎందుకంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి అక్షయ తృతీయ కొనాలి అని కొద్దిగా డబ్బు అన్నది పొదుపు చేసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు కొంటారు. ఇక మేము కొనలేము, మేమేం చెయ్యాలి అని అనుకునే వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి కొన్ని వస్తువులను చెప్తాను. ఆ వస్తువులను తెచ్చుకున్నారంటే మీరు సంవత్సరం తిరిగే లోపు సొంతిల్లు కడతారు, బంగారపు మేడల్లో కూడా మీరు అడుగు పెడతారు. అంతటి అదృష్టం మీకు కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ముందుగా మీరు ఏం చెయ్యాలి అంటే, ఆ రోజు ఎవరైనా దప్పికతో ఉన్న వాళ్ళకి దాహం తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వండి. ఒక కుండలో, కొత్త కుండలో మంచినీళ్ళు నింపి వాళ్లకు ఇవ్వండి. పేదవాళ్లకు అన్నం దానం చేయండి. ఇక మీ పితృదేవతల పేర్లు చెప్పి చెప్పులు, గొడుగు దానం చేశారంటే మీ జన్మ జాతకాలు, గ్రహ దోషాలు, పితృదోషాలు ప్రతి ఒక్కటి కూడా తీరిపోతాయి. పితృదేవతల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. ఇక మీరు ఆ రోజు ఇంట్లోకి తీసుకురావాల్సిన వస్తువులు ఏంటి అంటే కనుక, కొంతమంది ఇళ్లలో తులసి చెట్టు ఎన్నిసార్లు తీసుకువచ్చినా కూడా వాడిపోతూ ఎండిపోతూ ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఒక తులసి మొక్కను తీసుకొచ్చి నాటండి. మీకు ఆ తులసి మొక్క ఇంకెప్పుడు అలా ఉంటుంది. తులసి మొక్క ఎలా పెరుగుతూ ఎదుగుతూ ఉంటుందో మీ ఇంట్లో కూడా సిరి సంపదలు, ధన ధాన్యాలు అభివృద్ధి అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చి చీపురు, లక్ష్మీప్రదమైన చీపురు తీసుకోండి. ఇక పూజా ద్రవ్యాలు, పూజకు కావలసినటువంటి పసుపు, కుంకుమ, కర్పూరం, నెయ్యి, ఒత్తులు, ఇలాంటివి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చుకోండి. ముఖ్యంగా బియ్యం కానీ, ఉప్పు, పసుపు ఇలాంటివి కూడా మీరు తీసుకురావచ్చు, బెల్లం కూడా. ఇక బంగారం బదులు మీరు 1 గ్రాము వెండైనా తెచ్చుకోండి. మీరు బంగారం కొన్నంత పుణ్యం మీకు వస్తుంది, అంత అదృష్టం వస్తుంది. బంగారం కొంటే మనకు ఎంత అదృష్టం వస్తుందని ఆ రోజు క్యూ కట్టి మరీ మనం కొంటూ ఉంటామో అంతకన్నా రెట్టింపు మీకు ఒక ఫలితం అన్నది ఈ వెండి కొన్నా కూడా వస్తుంది. అయితే అందరూ బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ నేను చెప్పిన ఈ వస్తువులో మీరు నిత్యం వాడే నిత్యావసర వస్తువులు, ఈ వస్తువుల్ని ఆ రోజు తెచ్చి పెట్టుకుంటే కూడా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయం అవుతూనే ఉంటుంది. మీ సంపద కానీ, మీ ధనధాన్యాలు కానీ, మీ సమృద్ధులు కానీ, మీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా లేదు అనే మాట ఉండదు, కొరత అనే మాట ఉండదు. మీ ఇల్లు అలా పాలు పొంగినట్టు ఉంటుంది మీ సంసారం. అంతేకాదు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఈరోజు మీరు తీసుకున్న అప్పు తీరదు, మీరు ఇచ్చిన అప్పు అమౌంట్ కూడా మీకు మళ్ళీ రిటర్న్ అన్నది రాదు. కాబట్టి ఈరోజు మంచి కోసమే చేయండి, మంచి పనులే చేయండి, మంచిగా మాట్లాడండి. ఇక డబ్బు విషయంలో వాటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. బంగారం కొనాలని భర్త దగ్గర లేకపోయినా ఆయన ఇబ్బంది పెట్టి పోరు పెట్టి మీరు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇస్తే అది మీకు ఒకంతకి 1000 పెరుగుతుంది తప్ప మీరు ఇంకా తీర్చుకోలేరు జన్మలో. అక్షయ తృతీయ అంటే అక్షయమయ అనేది పెరుగుతూ పోతూనే ఉండేది.
కాబట్టి ఆ రోజు పొరపాటున అప్పు చేశారో ఇంకా తీర్చుకోవాలంటే తీర్చుకోలేరు. కాబట్టి జాగ్రత్త. రూ. 10 అప్పు చేస్తే 10 లక్షల దాకా వెళ్ళిపోతుంది కానీ 10 జన్మల వరకు ఆ అప్పు అనేది తీరదు. ఈ అక్షయ తృతీయ రోజు మంచి కోసం మంచిగా ఆలోచించి చేయండి. మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ ఇల్లు అక్షయమైపోతాయి.